ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే నీ జాయింట్ కి సంబంధించిన లిగమెంట్ అంటే స్నాయువు లేదా బంధకము వాడక భాషలో. సో ఈ లిగమెంట్ టేర్ వాటికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉండబోతుంది దాని గురించి మనం విశ్లేషిద్దాం. సో మీరు మొక్కీళ్ళు చూసినట్టయితే యూ కెన్ సీ హియర్ దిస్ ఇస్ హౌ ఇస్ ద డీప్ జాయింట్. మీరు చూసినట్టయితే ఈ నీ జాయింట్ తొడకు సంబంధించిన ఎముక, దీన్నే ఫీమర్ అంటారు. ఇది కాలుకు సంబంధించిన ఎముక, దీన్నే టిబియా అంటారు. ఇక్కడ ఒక ఫిబులా కూడా ఉంది. బట్ ఈ జాయింట్ ఏంటంటే ఇది బోన్ ఆన్ బోన్. సో మనకి హిప్ జాయింట్ చూసినట్టయితే మీరు ఇక్కడ చూడండి, హిప్ జాయింట్ ఎలా ఉంది, ఒక గిన్నె ఒక బంతి. సో ఒక మంచి స్టెబిలిటీ ఉండే జాయింట్. బట్ నీ జాయింట్ కి వస్తే ఏంటంటే అంతగా స్టెబిలిటీ లేదు, ఎందుకంటే బోన్ మీద బోన్ ఉంది కాబట్టి. సో దీన్ని స్టేబుల్ చేయని కొరకు ఏంటంటే మనకి కొన్ని బంధనము స్నాయులు అంటే లిగమెంట్స్ అన్నమాట. మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ పక్కకు కనబడుతుంది కదా. సో ఈ జాయింట్ ఇలా ఓపెన్ కాకుండా మనకి ఇది ఎల్సిఎల్ అంటారు. ఇటు చూస్తే ఏంటంటే మనకు లోపల దిక్కు ఎంసిఎల్, వెనకాల కూడా మనకి ఇంకొక లిగమెంట్ ఉంటుంది స్నాయువు, దీన్ని పిసిఎల్ అంటారు. మనకి మనము లోపల చూస్తే ఏంటంటే దిస్ ఇస్ ఏసిఎల్ కనబడుతుంది కదా. ఈ లోపల కనబడేదే ఏసిఎల్. సో ఈ రెండు బోన్స్ మధ్యలో మనకు వాచర్స్ లాగా కనబడేదే మెనిస్కస్. సో సర్వసాధారణంగా ఏంటంటే వీటికి సంబంధించిన టేర్స్, కంప్లీట్ టేర్ కావచ్చు, పార్షల్ టేర్ కావచ్చు, ఇంజురీస్ అనేది నార్మల్ గా స్పోర్ట్స్ ఇంజురీ మనం ఆడుతున్నప్పుడు కావచ్చు, లేదంటే మెట్లు ఎక్కేటప్పుడు, మెట్లు దిగేటప్పుడు పర్టికులర్ గా, లేదంటే ఫుట్బాల్ గేమ్ షటిల్ కావచ్చు, ఎనీ స్పోర్ట్స్ యాక్టివిటీ లేదంటే నార్మల్ డే టు డే యాక్టివిటీలో స్లిప్ అండ్ ఫాల్, ట్విస్టింగ్ ఇంజురీస్ వల్ల వీటిలో టేర్ రావచ్చు. సో దానివల్ల ఏంటంటే పేషెంట్ నార్మల్ గా ఒక ఆర్థోపెడిషన్ దగ్గర సంప్రదించడం, దాంట్లో ఏంటి కొద్ది గొప్ప నొప్పి ఉండడం, వాపు రావడం ఇది జరుగుతుంది. సో డాక్టర్ దీన్ని విశ్లేషించి ఎస్ నేను టేర్ ఉందా లేదా అని నిర్ధారించడం జరుగుతుంది. సో దానికన్నా ముందు ఏంటంటే జనరల్ గా ఎనీ స్లిప్ అండ్ ఫాల్, ట్విస్టింగ్ ఇంజురీ వల్ల వచ్చినప్పుడు పెయిన్ ఉండడం వల్ల ఏంటంటే మనం ఒక రైస్ రెజిమెన్ వాడతాం. రైస్ అంటే ఏంటి, రెస్ట్, ఆ ప్రాంతాన్ని రెస్ట్ గా ఉంచడం. నెంబర్ 2 ఐ అంటే ఐస్ అప్లికేషన్, నాట్ వేడి, ఐస్ అప్లికేట్ చేయాలి. నెంబర్ 3 ఏంటంటే కంప్రెషన్ బ్యాండేజ్. మనందరికి తెలుసు క్రేప్ బ్యాండేజ్ ఉంటే క్రేప్ బ్యాండేజ్ ద్వారా మనం బిగిసి కట్టడం. 3వది 4వది ఏంటంటే కొంచెం ఎత్తులో, గుండె కన్నా కొంచెం ఎత్తు ఉంచడం వల్ల ఏంటంటే వాపు అనేది తగ్గుతుంది. దాని తర్వాత మనం ఏంటంటే ఈ లిగమెంట్ టేర్స్ ఏవి కూడా ఎమర్జెన్సీ కాదు, ఇమీడియట్ నెక్స్ట్ డేనే సర్జరీ చేసుకోవాలనేది లేదు. సో కామన్ గా మనం చూసే టేర్స్ ఏంటంటే మనం కామన్ గా మా ఓపీడీలో అడిగే ప్రశ్న ఏంటంటే ఏసిఎల్ టేర్, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ టేర్. అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ ఫీమర్ బోన్ టిబియా బోన్ మధ్యలో మనం ముందు నుంచి చూస్తే ఇది కనబడేది ద టఫెస్ట్ లిగమెంట్ అనేది ఏసిఎల్. సో జనరల్ గా ఈ ట్విస్టింగ్ ఇంజురీస్ లో, స్పోర్ట్స్ ఇంజురీస్ లో ఇది టేర్ అవడం జరుగుతుంది. సో ద ఫస్ట్ ప్రశ్న ఏంటంటే ఈజ్ ఇట్ అన్ ఎమర్జెన్సీ సర్జరీ? సో దీనిలో ఎన్ని విధాలుగా ఉంటుంది, ఎలా ధృవీకరిస్తారు? సో క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా మనకు తెలిసిపోతుంది ఇది ఏసిఎల్ టేర్ అయిందా లేదా. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 దాన్ని ధృవీకరించే కొరకు మనం ఏంటంటే ఒక ఎంఆర్ఐ తీస్తాం. ఎంఆర్ఐలో పర్ఫెక్ట్ గా మనకి టేర్ ఉందా లేదా అంటే తెలిసిపోతుంది. తెలిసిపోయాక ఈజ్ ఇట్ అన్ ఎమర్జెన్సీ సర్జరీ? ఏసిఎల్ రీకన్స్ట్రక్షన్ అనేది ఇట్ ఈస్ నెవర్ అన్ ఎమర్జెన్సీ సర్జరీ, బట్ యూ కెన్ postpone the surgery also. Most of the times below 50 years, below 40 years, 45 years ఉంటేనే మనం ఆపరేట్ చేస్తాం. అబోవ్ 50 years ఉంటే అసోసియేటెడ్ ఆర్థరైటిస్ అంటే మనకి ఈ మృదులాస్థి గుజ్జు అనేది కూడా అసోసియేటెడ్ గా అరిగి ఉంటుంది కాబట్టి దే ఆర్ నెక్స్ట్ కేసెస్. సో అసోసియేటెడ్ మనకి మృదులాస్థి అరగడం కూడా ఉంటుంది అబోవ్ 50 years కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఒకానొక స్టేజ్ లో వాళ్ళు ఆపరేషన్ కంప్లీట్ గా కీల మార్పిడి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. కాబట్టి సపరేట్ గా మనం ఏసిఎల్ రికన్స్ట్రక్షన్ అనేది చేయాల్సిన అవసరం లేదు అబోవ్ 50 years ఆర్ 55 years. ఎందుకంటే వాళ్ళకి గనుక ఈ మృదులాస్థి కూడా అరిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా దే హావ్ టు గో ఫర్ నీ రిప్లేస్మెంట్. నీ రిప్లేస్మెంట్ లో మనం కంప్లీట్ గా ఏసిఎల్, పిసిఎల్ అన్ని కూడా తీసేస్తాం. ఈ లోపల ఉన్న ఏవైతే లిగమెంట్స్ అన్నామో ఆ ఆపరేషన్ లో. ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ బిలో 50 years, బిలో 55 years వాళ్ళకి ఏ మాత్రం కూడా గుజ్జుకు సంబంధించి ఏవి డ్యామేజ్ లేదు అంటే మాత్రం కంపల్సరీ ఏసిఎల్ రికన్స్ట్రక్షన్ అనేది ఒక సర్జరీ అనమాట. సో ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎమర్జెన్సీ సర్జరీ, మనం ప్లాన్ చేసుకొని చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ అన్ ఎలెక్టివ్ సర్జరీ. దాంట్లో ఏం చేస్తామంటే మనం రికన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఏసిఎల్ స్నాయు ఏదైతే తెగిపోయిందో దాన్ని మనం ఒక సబ్స్టిట్యూట్, ఒక బంధకము, మన బాడీ లోపల ఉన్న ఒక కండరం యొక్క బంధకాన్ని తీసుకొని ఇక్కడ మనం ఎగ్జాక్ట్లీ అది హార్వెస్ట్ చేసి ఇక్కడ మనం భద్రపరిచేసి దాన్ని ఒక స్క్రూ విధానంతో, ఒక బటన్ హోల్ తోటి మనం ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఒక ఆర్థ్రోస్కోపీ పద్ధతి. ఒక చిన్న హోల్ ద్వారా మనం కెమెరా పంపించేసి ఇంకో హోల్ ద్వారా నేను ఏదైతే హార్వెస్ట్ చేసిన బంధకం అది మడిమ దగ్గర ఉన్న ఒక పెరోనిస్ లాంగస్ కావచ్చు, లేదంటే ఈ సో కాల్డ్ ఈ మొఖాలు
లోపల ఉన్న భాగంలో నుండి కూడా మనం సెమీ టెండనస్, సెమీ మెంబ్రేనస్ ఇలా బోలెడ్ బంధకాలు మనం తీసుకొని కూడా మనం హార్వెస్ట్ చేసి దీన్ని రిప్లేస్ చేయొచ్చు. దాన్నే ఏసీఎల్ రికన్స్ట్రక్షన్ అంటారు. బట్ చాలా మంది పేషెంట్స్ అడుగుతారు ఏంటంటే, సార్ ఆఫ్టర్ 3 weeks 4 weeks 6 weeks ఐఎమ్ అబ్సల్యూట్లీ నార్మల్, నాకు పెద్దగా ఏమి ఇబ్బంది లేదు, మరి ఏసీఎల్ రికన్స్ట్రక్షన్ అవసరమా అని అడిగితే ఏంటంటే, లాంగ్ రన్ లో ఇప్పుడు మన కారు ఉంటుంది, వీల్ అలైన్మెంట్ పోయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, కారు నడుస్తుంది, నో ఇష్యూ. బట్ లాంగ్ రన్ లో మనకి ఏంటంటే కార్ టైర్లు అరగడానికి ఆస్కారం ఉంది. అదే విధంగా మనకి ఏంటంటే ఏసీఎల్ రికన్స్ట్రక్షన్ చేసుకునే ఎడలో అరగని గుజ్జు కొత్తగా అరగచ్చు. సో ఆల్రెడీ టేర్ అయిన ప్రాబ్లం అలానే ఉంటుంది, కొత్త ప్రాబ్లం పుట్టుక రావచ్చు. దాన్నే ఆస్టియోఆర్థరైటిస్ లో ల్యాండ్ కావచ్చు. సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్, సెకండరీ టు ఏసీఎల్ టేర్ ఆ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ కంప్లీట్ ఏసీఎల్ టేర్ ఉంటే మాత్రం బెటర్ టు అండర్గో ఆర్థ్రోస్కోపిక్ ఏసీఎల్ రికన్స్ట్రక్షన్. సో అప్పుడప్పుడు పార్షల్ టేర్స్ ఉంటాయి, దానికి మనకు పెద్దగా సర్జరీ అవసరం లేదు. దట్స్ నెంబర్ 1. సో ద నెంబర్ 2 ఈస్ మనం చూస్తున్నామే ఇది మినిస్కస్. ఇవే మన బోత్ బోన్స్ మధ్యలో ఉండదు మినిస్కస్. ఈ వీటిలలో కూడా టేర్స్ అనేది సంభవించవచ్చు బికాస్ ఆఫ్ ట్విస్టింగ్ ఇంజురీ. సో ఇలా అయినప్పుడు ఏంటంటే వి విల్ డిసైడ్ బేస్డ్ ఆన్ ఎంఆర్ఐ ఫైండింగ్స్, క్లినికల్ ఎగ్జామినేషన్ బేసిస్ లో గ్రేడ్ చేయడం జరుగుతుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనేది. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఇస్ గ్రేడ్ 3 డెఫినెట్లీ పేషెంట్ రిక్వైర్స్ ఆర్థ్రోస్కోపిక్ ఐదర్ రిపేర్ ఆర్ మినిసెక్టమీ. అంటే ఏదైతే ఈ వాచర్ ఉందో దాన్ని కంప్లీట్ గా తొలగించడం, లేదంటే దాన్ని రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ ఇస్ ఆల్ డిపెండ్స్ అపాన్ క్లినికల్ ఎగ్జామినేషన్, ఎంఆర్ఐ ఫైండింగ్స్ బట్టి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మినిస్కస్. మనకి పక్కన చూస్తున్నామే ఈ ఎల్సిఎల్, ఎంసిఎల్, మీడియల్ కొలేటరల్ లిగమెంట్, లాటరల్ కొలేటరల్ లిగమెంట్, వీటిలలో కూడా చిన్న చిన్న టైర్స్ సంభవించవచ్చు. సో దానిలో కూడా గ్రేడింగ్ సేమ్, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. సో ఓన్లీ ఇన్ గ్రేడ్ 3 ఎల్సిఎల్ వాటిల్లో మాత్రం సర్జరీ చేయడం. ఎంసీఎల్ లో చాలా వరకు ఈవెన్ టేర్స్ ఉన్నా కానీ 80 to 90% వితౌట్ సర్జరీ, విత్ ఓన్లీ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అండ్ ఫిజియోథెరపీ వీ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ఆల్ దీస్ లిగమెంట్ ఇంజురీస్. సో కొంతమంది అడుగుతా ఉంటారు, మన పిఆర్పి ఇంజెక్షన్ ఇవ్వచ్చా ఈ టేర్స్ లో అంటే డెఫినెట్ గా. బట్ అండర్లైన్ మై వర్డ్స్, కంప్లీట్ టేర్ ఉంటే మాత్రం పిఆర్పి హెస్ గాట్ నో రోల్. గ్రేడ్ 1, గ్రేడ్ 2 50-50 అలా ఉన్నప్పుడు మాత్రం పిఆర్పి అనేది మనం ఇవ్వచ్చు. మన ఓన్ బ్లడ్ తీసి దాని నుండి ప్లేట్లెట్ కణాలు ఎక్స్ట్రాక్ట్ చేసి దానిలో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉపయోగంతో మనం కొద్ది గొప్ప ఈ లిగమెంట్ టేర్స్ ని రిపేర్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ meniscus, ACL, PCL, ligament tears. Myself, I am Dr. Ramesh Gajula at Panisha Spine Pain Ortho Sleep Center, Uppal Crossroads. Do subscribe my channel. Thank you.